బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలున్నాయి, వాళ్లకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులున్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం.